హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లీలుండ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఈ రెసిపీ అనేది బాగా ఇష్టంగా ఉంటుంది, అది కూడా ఉపయోగంగా ఉంటుందండి. పల్లీలుండకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు పావు కేజీ, బెల్లం పావు కేజీ. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే బెల్లాన్ని కొంచెం తక్కువ తీసుకోండి. ఈ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు లోపల బాగా వేగేలాగా వేయించుకోవాలి. లేట్ పడుతుంది, ఇలా వేయించుకోవాలండి. ఇలా కొంచెం పప్పు లోపల కూడా ఉడికేలాగా ఇలా వేయించుకుంటే చాలు. ఇందాక మనం కాచి వడపోసుకున్న బెల్లం పాకం అండి ఇది. ఈ పల్లీలు అనేవి పొట్టు అంతా నీట్గా తీసేసి ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పల్లీ ఉండలు తయారు చేసుకుందాం. పల్లీ ఉండలు తయారు చేసుకోవడానికి ఈ పాకం ఫస్ట్ మనం కాచిన బెల్లం ఉంది కదండి, వడపోసుకున్నది, దీంట్లో ఇలా పోసేసుకోవాలి. ఈ బెల్లం పాకం ముదురు పాకం వచ్చేలాగా కాచాలి. ముదురు పాకం వచ్చేదాకా కొంచెం గిన్నెలో వాటర్ పోసుకొని చెక్ చేసుకుంటా ఉండాలి, వచ్చిందా రాలేదా అని. చూడండి, పాకం రెడీ అయిందండి. ముదురు పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాం. రెడీ అయిపోయిందండి. నెయ్యి వేసుకుంటున్నాం టేస్ట్ కోసం. వేసేసుకున్నాక పల్లీలు దాంట్లో వేసేసుకుంటున్నామండి. పల్లీలు దాంట్లో వేసేసుకొని కలుపుకుందాం. కలిపేసుకున్న తర్వాత మనం పల్లీ ఉండలు అనేవి మనం చేసుకున్న పల్లీ పాకం ఇలా ఉందండి. దీన్ని ఇప్పుడు ఉండలు చేసుకుంటాం. మనం వేడిగా ఉంటుంది, ఉండలు చుట్టలేము కాబట్టి కొంచెం చల్లని నీళ్ళు పెట్టుకొని తడి చేసుకుంటూ ఉండ చేసుకుంటే త్వరగా చేసుకోగలుగుతాం. ఇలా ఉండలు చేసుకోవాలండి. చిన్న ఉండలు చేసుకోవాలి. కాలుతుంది, కొంచెం చల్లగా వాటర్ పెట్టుకోవాలి. కూల్ వాటర్ పెట్టుకొని చేయి తడుపుకుంటూ చేయాలి. అప్పుడు వేడి తగలకుండా ఉండ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా రౌండ్గా చేసుకోవాలి. బయట షాప్లో దొరికే వాటిలాగే టేస్టీగా చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మా వీడియోపై కామెంట్ చేయండి.